అరే ఇన్ని ఓటీటీ మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా, అసలు వీటిలో ఏ మూవీ చూడాలరా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. చాలా మూవీస్ రిలీజ్ అయిపోయాయి. ఈ మూవీ చూస్తే మనం మరి దీనికి మంచి టైం పెట్టాంరా, ఒక టైం వాల్యుబుల్ మూవీ చూసాంరా అన్నట్టు అనిపించట్లేదు. ఏ మూవీ చూసినా అరే వేస్ట్ రా బాబు అనిపిస్తుంది. నాకు టైం కిల్ చేసి చెడ్డ మూవీస్ అన్నీ చూసి మంచి మూవీస్ అన్నీ వదిలేయాల్సి వస్తుందిరా. దీనికి ఏదైనా సొల్యూషన్ అంటే చెప్పరా. ఎందుకు మామ టెన్షన్? మూవీ మ్యాడ్ మ్యాక్స్ ఛానల్ ఉంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకో. వాళ్ళు ఖచ్చితంగా ఓటీటీకి వచ్చిన ప్రతి మూవీ చూసి రివ్యూ చేస్తారు. రివ్యూ ఒక్కటే కాదు, ఓటీటీ సజెషన్స్ లిస్ట్ అని ఒకటి ఇస్తా ఉంటారు ఎప్పటికప్పుడే. ఖచ్చితంగా ఆ మూవీస్ చూసామంటే నీకు మంచి మూవీ చూసామరా అన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. వాళ్ళ టైం వేస్ట్ చేసినా సరే మన టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి మన మంచి మూవీ సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇది మ్యాటర్, అర్థమైంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే బాధ్యత మాది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. దీంట్లో టోటల్ 9 మూవీస్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. 9 మూవీస్ కూడా ప్రతిదీ బాగుంటుందని నేను చెప్పను, అలా అని చెప్పేసి అసలు బాగోదని చెప్పను. మీకు మూవీ కంప్లీట్ అయిపోయాక ఒక మంచి మూవీ చూసామనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో లిస్ట్లోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. ఈ లిస్ట్లో చెప్పే 9 మూవీస్ కాకుండా లాస్ట్లో ఒక కొసర్లాగా ఇంకొక మూవీ చెప్తాను, రికమెండ్ చేస్తాను. ఆ మూవీ కోసం వెయిట్ చేయండి. ఎప్పుడో వచ్చింది మూవీ, బట్ ఆ మూవీ చూస్తుంటే కనుక లీవ్ ఇట్, బట్ మూవీ చూడకపోతే కనుక హైలీ రికమెండెడ్ ఆ మూవీ కూడా. సో లాస్ట్లో మూవీ ఏంటో చెప్తా. ఈ లిస్ట్లో 9వ మూవీ వచ్చేసి వీర ధీర శూర పార్ట్ 2. చాలా రోజుల నుంచి ఒక మంచి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న విక్రమ్ గారి ఫ్యాన్స్ కి ఒక మంచి బిర్యానీ అనే చెప్పాలి. ఈ మూవీ ఆకలి మొత్తం తీరిపోద్ది ఆయన ఫ్యాన్స్ కి. అలాంటి మూవీ ఇది. ఒకే ఒక్క నైట్ లో జరుగుతూ ఉంటది స్టోరీ మొత్తం. దీంట్లో ఎస్జే సూర్య గారు కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మెయిన్ గా విక్రమ్ గారి యాక్టింగ్ అయితే, తన యాక్టింగ్ ని ఎవరు సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదా అనుకున్నాను. అలాంటి టైంలో వచ్చింది ఈ మూవీ. చెప్తున్నాను మీకు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ బోర్ మూమెంట్ అనేది ఉండదు. మంచి ఎలివేషన్స్ ఉంటాయి, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పర్ఫార్మెన్సెస్, టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టర్ పర్ఫార్మెన్స్ వరకు అన్ని టాప్ నాచ్ ఉంటాయి. సో మీరు ఎవ్వరు మిస్ అవ్వకండి. అండ్ విక్రమ్ గారి ఫ్యాన్స్ కి అయితే ఫుల్ ట్రీట్ అని చెప్తాను. ఈ మూవీ అస్సలు మిస్ అవ్వకండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ లిస్ట్ లో 8వ మూవీ వచ్చేసి ప్రవీణ్ కోడు షాపు. ఓటీటీ లిస్ట్ అంటే మలయాళం మూవీ లేకుండా ఉంటుందా చెప్పండి. అండ్ ఇదొక మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. అండ్ దీంట్లో మెయిన్ లీడ్ పెర్ఫార్మర్ ఎవరో తెలుసా? మన న్యాచురల్ పెర్ఫార్మర్ బేసల్ జోసెఫ్ గారు. అదేంటో తెలియదండి. బేసల్ జోసెఫ్ గారు మూవీ అంటే వెంటనే స్టార్ట్ చేసేయాలనిపిస్తుంది. మరి అది ఆయన చూస్ చేసుకునే స్క్రిప్ట్ వల్ల, ఆయన పెర్ఫార్మెన్స్ వల్ల తెలియదు కానీ మినిమం యావరేజ్ కంటెంట్ అయినా ఇస్తారు ఆయన అనే ధైర్యంతోనే స్టార్ట్ చేశాను ఈ మూవీ కూడా. అండ్ మూవీ కంప్లీట్ అయిపోయాక పర్వాలేదు, ఒక మంచి మూవీ చూసాం అనే ఫీలింగ్ అయితే అనిపించింది. తెలిసిందే కదా, మలయాళం ఇన్వెస్టిగేషన్స్ అంటే కొత్త అటెంప్ట్స్ వస్తూ ఉంటాయి, కొత్త మర్డర్స్ కొత్త వేలో వెళ్తూ ఉంటాయి. ఈ మూవీ కూడా మీకు మలయాళం ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఇష్టం అయితే కనుక అస్సలు మిస్ అవ్వకండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. అండ్ మామూలుగా చూడాలనుకున్న వాళ్ళు అయితే నార్మల్ గా చూసేయండి, మీ అందరికీ నచ్చుతుంది. అండ్ దీంట్లో బేసల్ జోసెఫ్ గారి పర్ఫార్మెన్స్ తో పాటు టెక్నికల్ డిపార్ట్మెంట్ అయితే తోపు ఉంటుంది, సినిమాటోగ్రఫీ ఇంకా బాగుంటుంది. సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీని మాత్రం మిస్ అవ్వకండి అంతే. నెంబర్ 7 వచ్చేసి ఎల్2 ఎంపురాన్. మన మోహన్ లాల్ గారి లూసిఫర్ 1 ఏ రేంజ్ లో ఉంటుంది చెప్పండి. ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ, ఎప్పుడు చూసినా గూస్ బంప్స్ వస్తుంది. మరి అలాంటి మూవీకి సీక్వల్ అంటే ఇంకే రేంజ్ లో ఉండాలి. దట్టు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూవీ అంటే ఇంకా చూసుకోక్కర్లే. ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అయింది మలయాళం ఇండస్ట్రీలో. ఇప్పటికీ కూడా కలెక్షన్స్ వస్తున్నాయి, కానీ ఓటీటీ డీలింగ్ వల్ల రిలీజ్ చేస్తారు ఓటీటీలో. అండ్ ఈ మూవీ టెక్నికల్ గా హాలీవుడ్ రేంజ్ లో తీసారని చెప్పాలి. ఆ సినిమాటోగ్రఫీ అవనే ఉండే ఆ విజువల్స్ చాలా బాగుంటాయి. హాలీవుడ్ మేకింగ్. ఈ సినిమాకి బడ్జెట్ మాత్రం బీభత్సంగా పెట్టారు. సో మీరు ఖచ్చితంగా ఈ మూవీ చూడాలనుకుంటే కనుక వెంటనే వెళ్ళి చూడండి. మూవీ కంప్లీట్ అయిపోయాక ఒక మంచి మూవీ చూసామనే ఫీలింగ్ అయితే వస్తుంది, బట్ స్లోగా ఉంటుంది. సో డిజ్నీ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. నెంబర్ 6 ఇన్ ద లిస్ట్, ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఇండియన్ ప్రాజెక్ట్ ఇండియన్ మూవీ చావా. ఈ మూవీ వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కొడుకైన సంభాజీ మహారాజ్ గారి బయోపిక్. సో ఇది ఒక రియల్ స్టోరీ. సో దీంట్లో ఏం జరిగింది ఏంటనేది చెప్పడం కన్నా మీరు మూవీలో చూసి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇదేంటంటే లైక్ మన రాజులు ఎలా పరిపాలించారు, ఎలా యుద్ధాలు చేశారు, సో యుద్ధాల్లో వ్యూహాలు ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి చెప్తూ, సో ఆయన దేనికోసం ప్రాణాన్ని అర్పించాడు, ఎలాంటి పరిస్థితుల్లో అర్పించాల్సి వచ్చింది, ఇలాంటివన్నీ మూవీలో ఉంటాయి. సో ఇది మీకు వార్ టైప్ మూవీ. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బాహుబలి, సైరా నరసింహారెడ్డి ఆ టైప్ లో ఉండే మూవీ ఇది. ఇది ఫిక్షనల్ కాదు, ఒరిజినల్ స్టోరీ అవడంతో ఏం జరిగింది అని మనం ఒక చరిత్ర తెలుసుకునే వాళ్ళు మొత్తం ఈ మూవీ చూసినప్పుడు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూడండి, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ లిస్ట్ లో 5th మూవీ వచ్చేసి మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ 1 ఎంత హ్యూజ్ సక్సెస్ అయిందో తెలుసు. మరి అలాంటి మూవీకి సీక్వెల్ అంటే ఇంకే రేంజ్ లో ఉండాలి చెప్పండి.
ఆ రేంజ్లోనే ఉందని చెప్పాలి మ్యాడ్ స్క్వేర్ అనేది. మీరు ఖచ్చితంగా ఒక ఫ్యామిలీతో కానీ ఒక ఫ్రెండ్స్తో కానీ మంచిగా గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ వీకెండ్ చిల్ అయ్యే మూవీ మ్యాడ్ స్క్వేర్ అయితే మీరు థియేటర్లో మిస్ అయ్యారా? సో ఓటీటీకి వచ్చింది, మిస్ అవ్వకండి. అందంగా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి మూవీ పెట్టుకుని చూడండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మీరు దీంట్లో స్టోరీ కానీ ఇంకేమన్నా కానీ ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ ఫర్ ఫన్ కోసం మూవీ చూడండి. మీరు ఖచ్చితంగా చిల్ అవుతారు. ఇది నేను మాటిస్తున్నా. దీంట్లో మన లడ్డు గారి పెర్ఫార్మెన్స్ ఉంటుంది తోపు అంతే. ఆయన సింగిల్ హ్యాండెడ్ గా నడిపించేశాడని చెప్పాలి. ఆయనతో పాటు వెనకాల ఉన్న ముగ్గురు మన మెయిన్ హీరోస్ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, సునీల్ గారి కామెడీ అన్ని ఎక్సలెంట్ గా వర్కౌట్ అయినాయి. ఒక మంచి కామెడీ మూవీ చూడాలనుకున్న వాళ్ళు ఈ వీకెండ్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో చిల్ అవ్వాలనుకుంటే ఈ మూవీ రికమెండ్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా చూడండి ఈ మూవీని. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ కింగ్స్టన్. మన జీవి ప్రకాష్ గారు, దివ్య భారతి గారి కాంబినేషన్ అంటేనే ఒక మంచి హిట్ కాంబినేషన్. సో వీళ్ళ కాంబినేషన్ లో మూవీ అంటే ఖచ్చితంగా చూడాలి. దట్టు ఈ జానర్ మిస్టరీ థ్రిల్లర్. సో మిస్టరీ థ్రిల్లర్ అంటే అసలు వదులుతామా, చాలా ఇంట్రెస్టింగ్ ఆ మిస్టరీ ఏంటని చెప్పేసి. సో స్టోరీ వచ్చేసి ఒక దీవి అంటే ఒక సముద్రం అయితే శపించబడుతుంది ఒక దెయ్యం చేత, అదే ఒక ఆత్మ చేత. అంటే సముద్రంలోకి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు అక్కడే చనిపోతా ఉంటారు. జాంబీస్ అయిపోయి దెయ్యాలు అయిపోయి తిరుగుతూ ఉంటారు అక్కడే. సో అలా శపించబడడానికి కారణం ఏంటి, మన హీరో వెళ్ళి ఎలా సేవ్ చేశాడు అక్కడ వాళ్ళని, అలాగే మన హీరో దాన్ని జయించాడా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవచ్చు. అండ్ మూవీ మంచి స్టోరీ ప్లాటే, మంచి ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారు ఫస్ట్. బట్ వెళ్లే కొంది కొంచెం లెట్ డౌన్ అవుతా ఉంటుంది. మీకు ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మూవీ చూసామంటే. ఎందుకంటే శపించబడిన సముద్రం అని అంటే ఒక మంచి కాన్సెప్టే కదా. సో ఇది ఒక హర్రర్ టైప్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో జాంబీస్ ఉంటాయి, అవంటే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి, మిస్ అవ్వకండి. G5లో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ. ఇక టాప్ 3లోకి వచ్చేసాం. మన టాప్ 3 అంటే తెలిసిందే కదా, చూసామంటే వర్త్ వాచ్ ఉంటుంది. మీరు ఈ 3 మూవీస్ ఖచ్చితంగా చూడండి, మీకు అస్సలు బోర్ కొట్టదు. సో ఈ లిస్ట్ లో 3వ మూవీ వచ్చేసి పెరుసు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ. ఫస్ట్ నేను మెన్షన్ చేసేది ఏంటంటే ఈ మూవీ గురించి చెప్పేటప్పుడు, ఈ మూవీని మీరు పెద్దలతో గానీ చిన్నపిల్లలతో గానీ అస్సలు చూడకండి. చాలా హ్యూమిలియేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎవరికాళ్ళు ఇండివిజువల్ గా సింగిల్ గా చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ తో చూసారంటే మీకు ఇంకా అసలు ఫుల్ హ్యాపీ. ఈ మూవీని ఫ్రెండ్స్ తో చూసి చిల్ అవ్వచ్చు, అంత బాగుంటది. మంచి కామెడీ ఎంటర్టైనర్. ఇది ఒక అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ జాన్ రావడంతో చాలా సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తున్నాను, పెద్దలతో చూడకండి. సో దీని స్టోరీ వచ్చేసి, ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన చనిపోతాడు. చనిపోయాక ఆయన కార్యం చేయడానికి వీళ్ళు చాలా స్ట్రగుల్ అవ్వాలి. అసలు ఎందుకు అలా స్ట్రగుల్ అవ్వాలి, దాని రీజన్ ఏంటి, ఇప్పుడు నేను ఏదైనా చెప్పానంటే అది స్పాయిలర్ అవుద్ది. సో మీరు మూవీ చూసి తెలుసుకోండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మీరు పక్కగా చూడండి, ఎంటర్టైన్ అవుతారు. ఈ లిస్ట్ లో సెకండ్ మూవీ వచ్చేసి సూపర్ బాయ్స్ ఆఫ్ మెలగాన్. ఈ మూవీ వర్త్ ద వాచ్. నేను చెప్తున్నాను, ఎప్పుడో రివ్యూ ఇద్దాం అనుకున్నాను కానీ లేదు, రివ్యూ ఇవ్వడం కుదరలేదు. కానీ ఖచ్చితంగా సజెషన్లో ఈ మూవీ ఇవ్వాలని చెప్పేసి అలా వెయిట్ చేసుకుని కూర్చున్నా. మీరు ఖచ్చితంగా ఈ మూవీ చూడండి, ఎమోషనల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు, మంచి ఇన్స్పైర్ అవుతారు. మెలగాన్ అనేది ఇండియాలో ఒక చిన్న సిటీ, అంటే ఒక స్మాల్ సిటీ. దాంట్లో కొంతమంది గ్యాంగ్కి సినిమా తీయాలని ఆశ. సినిమా తీశారు, ఎలా తీశారు, వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, వాళ్ళు పడి ఎలా లేచారు, సో ఫైనల్గా ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు, ఎమోషనల్ అవుతారు. చాలా బాగుంది మూవీ, చాలా ఎమోషనల్గా ఉంది, చాలా ఫన్నీగా ఉంది. మీకు ఖచ్చితంగా ప్రతి ఆస్పెక్ట్ టచ్ అవుద్ది. మీరు మాత్రం మిస్ అవ్వకండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ. ఫ్రెండ్స్తో చూడండి, మీరు ఇంకా చిల్ అవుతారు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ కానీ ఏమి ఉండవు, నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. సో ఖచ్చితంగా చూడండి అని నేను రికమెండ్ చేస్తున్నాను. ఇక ఈ లిస్ట్లో ఫస్ట్ మూవీ వచ్చేసి కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. మన నాని గారు ప్రొడ్యూసర్, అండ్ దీంట్లో ప్రియదర్శ్ గారు ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు మెయిన్ లీడ్ గా. సో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ థియేట్రికల్ గా హ్యూజ్ సక్సెస్ అయింది. చాలా బాగుంటది మూవీ. ఎందుకంటే ఒక కోర్ట్, ఇది ఒక కొత్త అటెంప్ట్ పాక్సో కేసు గురించి. అసలు పాక్సో కేసు అంటే ఏంటి అనేది కొత్త కాన్సెప్ట్ కింద తీసుకొచ్చి తెలియని వాళ్ళకి తెలిసేలా చేశారు. చాలా బాగుంటది మూవీ వచ్చేసి. అండ్ కోర్ట్ డ్రామా అయితే చాలా బాగుంటది, బాగా బిల్డ్ చేశారు కోర్ట్ డ్రామా అని చెప్పాలి. ఖచ్చితంగా చూడండి, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా చూడండి. విత్ ఫ్యామిలీతో చూడండి. మంచి ఈ వీకెండ్లో మంచి మూవీ చూడాలనుకుంటే కనుక ఈ మూవీని మిస్ అవ్వకండి. సో ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. హైలీ రికమెండెడ్ ఈ మూవీ అయితే. సో ఇవి గైస్ 9 మూవీస్ వచ్చేసి. ఈ 9 మూవీస్ మీరు ఖచ్చితంగా ఈ వీకెండ్లో ప్లాన్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 9 మూవీస్లో ఏదైనా మూవీ చూసుంటే కనుక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడకపోతే కనుక ఆ మూవీస్ చూడండి. సో లిస్ట్ మొత్తం అయిపోయింది 9. లాస్ట్లో కొసరన్నాను కదా, అదే ఆఫీసర్ ఆన్ డ్యూటీ.
నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. చాలా బాగుంటుంది. ఎప్పుడో రిలీజ్ అయింది ఓటీటీలో. ఇది ఒక మలయాళం ఇన్వెస్టిగేషన్ మూవీ. చాలా ఇంటెన్స్ ఉంటుంది. దీంట్లో విలన్స్ కూడా చాలా పవర్ఫుల్. మన హీరో ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు ఒక మర్డర్ కేసు మీద. చాలా బాగుంటుంది మూవీ. ఎవరు చూడకపోతే కనుక వెంటనే వెళ్ళి చూసేయండి. హైలీ రికమెండెడ్ ఈ మూవీ. సో ఎప్పుడో ఇవ్వాల్సింది, బట్ దీన్ని కొసర్లాగా ఎందుకు పెట్టానంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పేసి. సో ఇది గైస్ లిస్ట్. అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.